ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మీడియాతో చిట్ చాట్ లో ఏపీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్ చేశారు. చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా ఇకపై ఉపేక్షించబోమన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా బస్టాండ్లు, రహదారుల వెంబడి నిరసనలు చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదన్నారు. డీఎస్సీపై వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. ఆ పార్టీ తలపెట్టిన డీఎస్సీ నిరసనల్లో ఒక్క అభ్యర్థైనా పాల్గొన్నారా అని ప్రశ్నించారు. ఇవాళ కర్నూలులో కబ్బం తొక్కిన వారంతా మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లని చెప్పారు. గొడ్డలి పార్టీ చేసే నష్టంతో ఐక్యంగా తమ ఆత్మగౌరవం చాటారని చెప్పారు సీఎం చంద్రబాబు. ఈ నెలాఖరులోగా 2 ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తామని ప్రకటించారు సీఎం. వెలిగొండ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వచ్చే ఏడాది విశాఖ వరకు తీసుకెళ్తామని తెలిపారు. మరోవైపు ఈ నెలలోనే అమరావతికి సంబంధించిన 2 కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నట్టు చెప్పారు. సీడ్ యాక్సిస్ రహదారి ప్రారంభంతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను ఓపెనింగ్ చేస్తామన్నారు. ఆర్థిక వ్యవహారాలపై తాను విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందన్నారు. ఇకపై ప్రతి ఏడాది ఇలా శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరిస్తే వారు అర్థం చేసుకుంటారని చెప్పారు.